దావీదు 23వ కీర్తనలో తనకు సంబంధించిన చాలా సంగతులు ప్రస్తావించినాడు. నా కాపరి, నా ప్రాణము, నాకు తోడు, నా శత్రువులు, నాకు భోజనం, నా తల, నా గిన్నె, నా వెంట. వ్యక్తిగతమైన సంగతులు ఉన్నాయి, అనుభవపూర్వకమైన సంగతులు కలిసి ఉన్నాయి. ఈ నాణాలన్నీ చదవలేం కానీ, అంటే ఆలోచించలేం కానీ, ఇప్పుడు ఒకటే నా గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. 23:5 ఆఖరి వరుస, నా గిన్నె నిండి పొర్లుచున్నది, మై కప్ రన్నెత్ ఓవర్. దావీదుకు ఒక గిన్నె ఉంది. గిన్నె అంటే మామూలు మనం వంట చేసుకునే గిన్నెలు అనుకోవద్దండి. జీవితం ఒక గిన్నె, దేవుడిచ్చిన వరం ఒక గిన్నె, రక్షణ ఒక గిన్నె, ఐశ్వర్యం ఒక గిన్నె. ఇలాగ అంతటినీ కలిసి నా గిన్నె, మై కప్ రన్నెత్, హృదయం ఒక గిన్నె, ఇది నిండి పొర్లుచున్నది. మామూలుగా మన గిన్నెలు ఖాళీగా ఉంటాయి, ఏదో కొంత నిండింటుంది, కానీ పొర్లేది చాలా అరదు. నిండితేనే కదా పొరులుతుంది. చెరువు పొరులుతుంది అంటాం, చెరువు నిండితేనే కదా పొరలేదు. నది పొరులుతుంది అంట, నిండితేనే కదా పొరలేదు. అలాగే ట్యాంక్ పొరులుతుంది, నిండితేనే కదా పొరలేదు. గ్లాస్ పొరులుతుంది, నిండితేనే కదా పొరలేదు. నిండకపోతే పొరలదుగా. ఆయన గిన్నె నిండిందంట. ఏం గిన్నె అది? ఏ జ్ఞాపకం చేస్తుంది అది? బైబిల్లో ఒక 5 గిన్నెలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 44:2. కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. యోసేపు గిన్నె, కప్ ఆఫ్ జోసెఫ్, సిల్వర్ కప్, వెండి గిన్నె. ఈ వృత్తాంతం మనకు పరిచయము. యోసేపును సహోదరులు అమ్మివేసిన తర్వాత, వారు అమ్మివేయబడ్డాడు, ఇంక యోసేపు వెళ్ళిపోయాడు, పీడ విరగడైపోయింది అని అనుకుంటూ ఉన్నారేమో. కానీ దేవుని ప్రణాళిక యోసేపు జీవితంలో అప్పుడే ఆరంభమైంది. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. మనకు పరిచయం ఉన్నవారు, మనతో ఉన్నవారు, మనకు తెలిసిన వారు ఇలాగూ చేయకూడని పని చేస్తూనే ఉంటారు. ఇది సాధ్యమే. దిస్ ఈజ్ బిబ్లికల్. మనలో చాలామంది బాధపడేది ఏంటంటే, కాదు బ్రదర్, ఆ బ్రదర్ అలాగే చేస్తాడు అనుకోలేదు, ఆ సిస్టర్ అలాగే చేస్తుంది అనుకోలేదు, ఆ విశ్వాసం అలాగే చేస్తాడు అనుకోలేదు, ఆ ఫలానా వాళ్ళు అలాగే చేస్తారని అనుకోలేదు అని మనం అంటాం. అంటే మనకు బహుశా బైబిల్ తెలియదు అని అర్థం. బైబిల్ ఏంటంటే, మనం ఎవరి గురించి అనుకోలేదో వాళ్ళే చేస్తారు. ఎవరిని గురించి అనుకుంటాం వాళ్ళు చేయరు. అది బైబిల్లో ఆరంభము నుండి ఉంది. కయ్యూను హెబెల్ మీద పడి చంపినాడు. మొదట ఆత్మహత్య చంపాల్సిన అవసరం ఏమైనా ఉందండి? ఇప్పుడంటూ చాలా పోటీ ప్రపంచం. ఏదైనా జరిగింది అని అంటే ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాని మీద పడి దాడి చేసిన సంగతి మనకు పరిచయం. అలాగే వైర్యము, అసూయ, నరహత్య, కలహము, ద్వేషము మనుషుని హృదయంలో తాండవమాడుతూ వచ్చింది. అది యోసేపు జీవితానికి వచ్చేటప్పుడు పరాకాష్ట అయింది. వాళ్ళు అమ్మివేసినారు. యోసేపు అయిపోయింది కథ అనుకున్నారు. కానీ దేవుడు యోసేపు జీవితాన్ని అక్కడ అంకురార్పణ చేశాడు. మనుషుడు ఎక్కడ వాళ్ళ జీవితం అయిపోయిందని అనుకుంటారో, దేవుడు అక్కడ ఆరంభిస్తాడు వారి జీవితాన్ని. ఇంకా నా కథ అయిపోయింది, నా జీవితం ఇంతే, నా ఆత్మీయత ఇంతే, నా కుటుంబం ఇంతే, మా ఆయన ఇంతే, మా ఆవిడ ఇంతే, మా సంఘం ఇంతే, మా చుట్టుపక్కల అందరు ఇంతే, ఇంకా ఇంతటితో కథం, కేల్ కథం అని మనిషి అనుకున్నప్పుడు, అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, కేల్ నౌ స్టార్ట్స్, ఇప్పుడు ఆరంభం అవుతుంది జీవితం. యాకోబు కూడా అంతే కదా. ఆదికాండం 28వ అధ్యాయంలో వాళ్ళ అమ్మగారు చెప్పేసరి, నేను ఇక్కడ ఉంటే మీ అన్న చంపేస్తాడు, నువ్వు ఇక్కడి బయలుదేరి వెళ్ళిపోండి. యాకోబు అనుకున్నాడు, కేల్ కథం, మళ్ళీ ఇంకా రాలేని తిరిగి అని అనుకున్నాడు. బయలుదేరి వెళుతూ రాత్రి అయిపోయిన ఒక స్థలంలో రాయి తీసుకున్నాడు, తలగడిగా చేసుకుని నిద్రపోయాడు. దేవుడు ఆ రాత్రి ఆయనకి ప్రత్యక్షం.
అక్కడ యాకోబు జీవితం ఆరంభమైంది. వాట్ వాజ్ ఎ ఎండింగ్ ఇన్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్ ఇస్ ఎ బిగినింగ్ ఇన్ ద గాడ్స్ పర్స్పెక్టివ్. ఏదైతే మనుషుని యొక్క వైఖరిలో ఆ అంతమో, అది దేవుని యొక్క వైఖరిలో అది ఆరంభం. అప్పుడు యాకోబు వయసు 77 సంవత్సరాలు. మీరు ఊహిస్తారా 77 సంవత్సరాల వ్యక్తి జీవితంలో దేవుడు ఇంకా అప్పుడు ఆరంభిస్తాడంటే? ఇవన్నీ చాలా కష్టంగా కనిపిస్తాయి మనకి దేవుని యొక్క వాక్యంలో. కానీ ఏం చేస్తాం? కష్టే ఫలి. కష్టం లేనిదే ఫలితం లేదు. జీవితం దేవుడు అనుకున్నట్లుగా ఆశీర్వాదంలోనికి తీసుకురాలేడు. కనుక యోసేపు సహోదరులు తెలియకుండానే యోసేపు దగ్గరకు వచ్చినారు. ఎందుకంటే యోసేపు దగ్గర ధాన్యం సమృద్ధిగా ఉంది. అప్పట్లోనే ఫుడ్ కార్పొరేషన్ సొసైటీ వచ్చింది. ఇంకో మాటలో చెప్పాలంటే FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. అప్పటికే గోడౌన్లు వచ్చినాయి, ఫుడ్ స్టోరేజ్వి. ఇప్పుడు మనం ఒక బస్తా బియ్యం తెచ్చుకుంటేనే పురుగులు పట్టుకోకుండా కాపాడాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఇన్ని కష్టాలు పడినా కూడా పురుగులు పడతాయి. మీరు ఊహిస్తారా? దేశం యొక్క ధాన్యం అంతటిని సమకూర్చి వాటిని గోదాముల్లో పురుగు పట్టకుండా సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 7 ఏళ్ళు కాపాడాడు. బహుశా యోసేపు ఈ దినాల్లో ఉంటే ఇంకా చాలా గొప్ప నాయకుడు అయిండేవాడు. WHOలోకి వెళ్ళింటాడో FHOలోకి వెళ్ళింటాడో తెలియదు మనకి. అంత తెలివి ఎలాగొచ్చిందని ఆశ్చర్యం అవుతుంది. మనకి అసైన్మెంట్లు రాసి సెమిస్టర్లు రాసి పాస్ కావటానికి తల ప్రాణం తోక్కొస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏంటి బ్రదర్ ఏంటమ్మా అంటే నా నంబర్ లేదా. ఇక్కడ పాస్ కావడమే ఇంత కష్టంగా ఉంటే దేశాన్ని పరిపాలించిన సౌఖ్యంగా ఉన్నప్పుడు కాదు. సౌఖ్యంగా ఉన్నప్పుడు అందరూ పరిపాలించవచ్చు. 7 ఏళ్ల కరువులో పరిపాలించడం మాత్రమే కాకుండా వేరే వారికి ధాన్యమీయటానికి కూడా సమృద్ధిగా ఆయన కలిగి ఉన్నాడంటే ఆహా, దేవునే బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి యోసేపు విషయం. ఆ సంగతి తెలుసుకుని యాకోబు తన కుమారులు పంపిస్తే వాళ్ళంతా బయలుదేరి యోసేపు అని తెలియకుండా వచ్చేసినారు. యోసేపు ఆత్మీయుడు కనుక ప్రాణం పొర్లుకొని వచ్చింది. తమ్మును చూసినాడు, ఏడ్చినాడు. తిరిగి తమ్ముడు తనతోనే ఉండాలని అనుకున్నాడు. బెన్యామీను వంతు మిగతా వారు వంత కంటే 5 అంతలు గొప్ప చేసినాడు. వాళ్ళ తమ్ముని ఉంచుకోవటానికి తన దగ్గర మళ్ళీ వీళ్ళు రారని వెండి గిన్నె ఉంచినాడు. వెండి మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే విమోచన. వేర్ దెర్ ఇస్ జోసెఫ్ దెర్ ఇస్ సిల్వర్ ఇన్ అబండెన్స్. యోసేపు ఎక్కడున్నాడు అక్కడ వెండి విస్తారంగా ఉంది. అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోసేపు కంటే గొప్పవాడు పరలోకపు యోసేపు యేసుక్రీస్తు. ఆయన ఎక్కడున్నాడో విమోచన ఆయన దగ్గర ఉంది. వేర్ దెర్ ఇస్ ఎ క్రైస్ట్ దెర్ ఇస్ ఎ రిడమ్షన్. అందుకే ఆయన పేరు విమోచకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి. తన ప్రజలు ఏంటి? పాపం చేయడం ఏంటి? ఎవరిలో పాపం చేస్తే ఏమో అనుకోవచ్చులే. తన ప్రజలు పాపం చేస్తారా? మరి పాపం చేసేది ఇంకెవరు? తన ప్రజలు వారి పాపం చేస్తున్నారు కనుక వారి పాపాలు క్షమించడానికి హేరోదు చేత కాలేదు, చుట్టుపక్కల ఉన్న శాస్త్రులు పరిశీలి చేత కాలేదు, ధర్మశాస్త్రోపదేశకుల చేత కాలేదు, గొప్పవారి చేత కాలేదు. అందుకే పాపుల రక్షకుడి భూమి మీదకి మానవాకారాన్ని దిగి వచ్చినాడు. ఈ ఉదయకాలం ఇంకా ఎవరు రక్షణ పొందలేదో, పాపక్షమాపణ మారుమనసు పొందలేదు, ప్రభు పేట మేము మీకు జ్ఞాపకం చేస్తున్నాం. యేసు ప్రభు వారి భూమి మీదకి మానవాకారాన్ని దిగి వచ్చింది కేవలం నిన్ను రక్షించటానికి, నీకు వెండియటానికే. అంటే అర్థం ఏంటి? విమోచనీయటానికే, నీ పాపాలు క్షమించటానికే, నీ జీవితాన్ని మార్చడానికే, నేను కడిగి శుద్ధీకరించడానికే. బెన్యామీను మీద యోసేపుకు ప్రేమ పొర్లి వచ్చినట్లు ఈ దినాన మానవ జాతి మీద పరలోకపు యోసేపు అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ పొర్లి వస్తుంది. ఆ దినాన యోసేపు బెన్యామీను కాపాడటానికి, తన సహోదరులను కాపాడటానికి తన ప్రాణం పెట్టలేదు, గిన్నె మాత్రమే ఇచ్చినాడు. ఈ దినాన పరలోకపు యోసేపు గిన్నె మాత్రం కాదు ఇవ్వడము, తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ భూమి మీదకి కన్య గర్భాన జానడి కడుపులో ఆకాశ మహాకాశాలు పట్టసాలని దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. ఇది మర్మం. మీకు తెలుసు కదా, కొత్త నిబంధనలో 2 గొప్ప మర్మాలు ఉన్నాయి. మర్మాలు చాలా ప్రస్తావించబడ్డాయి. ఎఫెసీ పత్రికలో 5 మర్మాలు ప్రస్తావించబడ్డాయి. బట్ దేర్ ఆర్ ఓన్లీ 2 గ్రేట్ మిస్టరీస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో 2 గొప్ప మర్మాలు ఉన్నాయి. దాంట్లో ఒక గొప్ప మర్మం ఏంటంటే 1 తిమోతి 3:16 దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పది.
దైవత్వాన్ని గురించిన మర్మం. గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఏంటా గొప్ప మర్మం? ఆయన శరీరుడిగా ఈ భూమి మీద ప్రత్యక్షమాయను. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు కన్నైన మరే జేనుడి గర్భంలో భూమి మీదకి దిగిరావడం అనేది ఇంపాసిబుల్. నో మ్యాన్, ఏ మనుషుడు దాన్ని వివరించలేడు, ఏ నోరు దాన్ని తెలియచేయలేదు, ఏ చెవుడు దాన్ని వినలేవు, ఏ హృదయం దానికి అర్థం కాదు, ఏ సంగతి, ఏ పెన్ను, ఏ పుస్తకం, ఏ ల్యాప్టాప్, ఏ ఐప్యాడ్, ఏ మెమరీ, ఏ భూమి, ఏ ఆకాశం, ఏ నక్షత్రాలు, ఏ సముద్రము దాన్ని వివరింపలేదు. దట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. కొంతమంది చెప్తుంటారు, దేవుడిని ఎరగని వాళ్ళు, దేవుడే మానవుడికి ఎలాగొచ్చేసాడండి, ఎలాగొచ్చేసాడనే వాడికి తెలియదు, అర్థం కాదు. నమ్మేవాడికి తెలుస్తుంది. అందుకే బైబిల్లో రాయబడింది, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఒకవేళ మీకు ఒక అగ్గిపెట్టి ఇచ్చామనుకోండి, ఖాళీది, దీంట్లో మీ బట్ట, ఒక డ్రెస్ ఏదైనా మడిచిపెట్టాడంటే పెడతారా? ఒక ఖాళీ అగ్గిపెట్టి ఇచ్చిన మీ మొబైల్, స్మార్ట్ ఫోన్ దాంట్లో పెట్టాడంటే పెడతారా? ఏమంటారు? ఎందుకు బ్రదర్ పెట్టలేదు అని అంటే, పట్టదు బ్రదర్, ఇది ఎటు పడుతుందండి, దీనికి సరిపోయే కేసు ఇవ్వాలి కదా మరి, దీనికి సరిపోయేంత పెట్టి ఇవ్వాలి కదా మరి. ఒక చిన్న దాంట్లోనే పెద్ద నీ వస్తువు కానీ, నీ మొబైల్ ఫోన్ కానీ నువ్వు పెట్టలేవు. నీ బ్యాగ్లో ఏం సరిపోతుందో అదే పెట్టుకోగలవు. నీ బ్యాగ్లో సరిపోలేదు పెట్టలేదు కదా. మరి దేవుడు భూమి మీదకి రావాలంటే ఎవరు సరిపోగలిగిన వారు? ద కండెన్సేషన్ ఆఫ్ అన్కంట్రోలబుల్ గాడ్ ఇంటూ ఏ హ్యూమన్ ఫార్మ్ ఇస్ గ్రేట్ మిస్టరీ. ఎవడును సమీపింపరాని మహామహిమలో ఆకాశ మహాకాశాలు పట్టుచాలని దేవుడు కన్య గర్భాన్ని భూమి మీదకి దిగిరావడం అనేది గొప్ప మరం కాదా? ఎవరి కొరికిది? క్రిస్మస్ చేసుకోవటానికా? కొత్త బట్టలు కనుక కొట్టుకోవటానికా? కేకులు పంచుకోవటానికా? క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవటానికా? గ్రీటింగ్లు చెప్పుకోవటానికా? శుభ్రంగా మాంసం తిని ఫుల్గా దండికి నిద్రపోవటానికా? బంధువులందరినీ నిద్రలు పిలువటానికా? అవన్నీ తర్వాత సంగతి. మొదటిది ఏంటంటే, పాపములో కొట్టిమిట్టాడుతున్న మానవ జీవితానికి వెండి అనే విమోచన కలిగించుట కొరకై దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ వెండి గిన్నె నీ దగ్గర లేకపోతే, ఆ విమోచన నీ దగ్గర లేకపోతే, ఆ పాప క్షమాపణ నీ దగ్గర లేకపోతే, ఆ మార్మర్స్ నీ దగ్గర లేకపోతే, ఈ ఉదయకాలం మరలా జ్ఞాపం చేస్తున్నా, దేవుడు మానవుడైంది నీ కొరకు కాదా? నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు, అందుకే దేవుడే మానవుడి దగ్గరికి వచ్చినాడు. గొప్పవాడి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు, అందుకే గొప్పవారే నీ దగ్గరికి వస్తారు. దేవుడు మనిషి అందరికంటే అతీతుడు, అందుకే ఆయన దేవత్వము కలిగిన వాడు దేవుడయ్యండి స్వతహాగా మనిషిని దగ్గరికి వచ్చినాడు. అంతటితో మన పాపాలకు పరిహారం కాలేదు. ఈ భూమి మీద పాపం లేనివాడిగా జన్మించి జీవించి పాపముగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. రక్తము కార్చి శిలువలో తల మీద ముళ్ళ కిరీటం, ముఖమంతా ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడి రక్తము కార్చి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకా దేవుడు తన కుమారుని చేయి వదిలింది ఒకే ఒక్క సందర్భము, అదే శిలువలో. మనం దేవునితో సమాధాన స్థితిలోనికి రావటానికి, దేవుడు మనల్ని చేయబట్టుకోవటానికి తన కుమారుడైన యేసు యొక్క చేయి విడిచిపెట్టాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! పాపని ప్రేమించిన ప్రేమ, పరలోకము నుండి దిగి వచ్చిన ప్రేమ, మానవ నక్కును చేర్చుకునే ప్రేమ, జీవితాన్ని మార్చే ప్రేమ, కన్నీరు తుడిచే ప్రేమ, గాయాలు కట్టే ప్రేమ, శిక్షను తొలగించే ప్రేమ, పాపిని పరలోకానికి ప్రవేశపెట్టే ప్రేమ, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, నిందారహితమైన ప్రేమ, అద్వితీయ ప్రేమ, కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, పరసంబంధమైన ప్రేమ, నిత్య ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అదే యేసు ప్రేమ, అదే శిలువ ప్రేమ. ఈ ప్రేమ నీకు వద్దా? నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది, మై కప్ రనెత్ ఓవర్. ద కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్ర, కప్ ఆఫ్ జోసెఫ్, యోసేపు పాత్ర, కప్ ఆఫ్ సిల్వర్, వెండి పాత్ర. ఈ పాత్ర మన దగ్గర ఉందా? రెండోది చూస్తామా? కీర్తనలు 16వ అధ్యాయం, నిర్గమ 16:33. Exodus chapter 16 verse
33 16:33. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకుంటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. ఇది గిన్నె, ఇది మోషే అహరోనుల గిన్నె, ఇది దేవుడు సిద్ధపరిచిన గిన్నె. కప్ ఆఫ్ మోజెస్, మోషే గిన్నె. ది స్పీక్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనకి ఈ సందర్భం తెలుసు. ఇశ్రాయేలీలు విమోచించబడి అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వారికి ఇలాగ మన మాదిరి వంటశాలలు లేవు, రేషన్ కొనుక్కొని వచ్చేది లేదు, స్టాక్ పెట్టేది లేదు. నాకు కూడా అనిపిస్తుంది ఈ దినాల్లో కూడా అలాగుంటే ఎంత బాగుండాలి. ఇన్ని కష్టాలు ఉండవు. ప్రతి వాళ్ళ మనస్సు, ముఖ్యంగా క్రైస్తవుల మనస్సు ముక్కు దగ్గర తెలుస్తుందంట. అందుకనే భక్సింగ్ గారు ఎప్పుడు అన్నం సాంబార్ అనే వడ్డించినాడు. ఇక్కడ అరణ్యంలో దేవుడు ప్రతిరోజు ఏ రోజుకి అవసరమైంది ఆ రోజు మన్నా వారికి కురిపిస్తూ వచ్చి, ఇది దేవదూతల ఆహారమైన వాక్యంలో రాసినారు. విచిత్రమేమో తెలుసా, దాన్ని ఎందుకు నేను కావాలని కోరుకుంటానంటే అది తింటే మనకి షుగర్ బీపుల్ దెబ్బకి సెట్ అయితే రావు, థైరాయిడ్ రావు, రోగాలే రావు. ఎందుకంటే 40 ఏళ్ళు వాళ్ళకి రోగాలు రాలేదు. 40 ఏళ్ళు ఎవరికి చిన్న జలుబు కూడా చేయలేదు. వాళ్ళే మినరల్ వాటర్ తాగలే, నీళ్లు వేడి చేసుకుని ఫ్లాస్క్లో తాగలే, ఆర్ఓ వాటర్ తాగలే. బైబిల్లో రాయబడిన బండలో నుండి ప్రవహించిన నీళ్లు వాళ్ళు తాగినారు. అలాగే దేవుని ఏర్పాట్లో ఉన్న నీళ్లు తాగారు, పైనుండి కురిసిన మన్నా తిన్నారు. అందుకని 40 రోజులు 40 ఏళ్ళు ఎలాగున్నారంటే వారు విడుదల పొందినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో, చేపలు, కూరగాయలు, కీరాకులు, గుమ్మడికాయలు ఇవన్నీ తిన్నప్పుడు అంతకంటే ఇంకా తాజాగా అరణ్యంలో వారు ఉన్నారు. వారికి ఏ రోగం రాలేదు. మామూలుగా ఇంట్లో 4 ఉంటేనే ఒకరికి జలుబు వస్తే అందరికి రౌండ్ వేసిపోతుంది, ఒకరికి కరోనా వస్తే అందరికి రౌండ్ వేసి కరోనా పోతుంది. అందుకనే కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలా బాధపడ్డారు కరోనా పీరియడ్. ఎందుకంటే ఒకరికి వస్తే ఖచ్చితంగా అది చాలా ఇష్టం అనమాట, అందరినీ టచ్ చేయడం. కానీ విచిత్రం ఏంటంటే ఇన్ని లక్షల కాల్బలం అరణ్యములో వెళుతున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా ఒక చిన్న అపాయం కలగలేదు. నడిపించిన నాయకుడికి ఎంత ధైర్యం, దమ్ముండాలి. మనం బయటికి పోవాలంటే భార్య, భర్త, 2 పిల్లలు, బండి, బ్యాగులు అన్నీ తీసుకున్న తర్వాత, మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత చివరికి గుర్తొస్తుంది వాళ్ళకి, వ్యాలెట్, పర్స్ తీసుకున్నామా, డబ్బులు పెట్టుకున్నామా లేదా అని. డబ్బులు పెట్టుకోలేదు అన్న, పర్వాలేదు లేండి ప్రార్థన చేసుకుని బయలుదేరుదామని అన్నారనుక, భలే ప్రార్థన చేసినాం, అందుకే ఇటు దాకా వచ్చినాం. తీసుకురాబో దిగి. పర్సు లేకుండా బయటికి అడలేము. ఎందుకు అడలేము? దాంతో మనకి అవసరం ఉంది. చూడండి, 4 పర్సు లేకుండా, అంటే డబ్బులు లేకుండా బయటికి వెళ్ళలేకపోతే లక్షల మంది డబ్బులు లేకుండా బయటికి తీసుకురావాలంటే ఆ నాయకుడికి ఎంత దమ్ము ఉండాలా, ఎంత విశ్వాసం ఉండాలా. ఆయన పేరే మోషే. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక దశాబ్దం కాదు, 40 సంవత్సరాలు క్రెడిట్ కార్డు లేకుండా, డబ్బులు లేకుండా, బ్యాంక్ అకౌంట్ లేకుండా, ఒక్క పైసా తన జేబులో లేకుండా, ఇక్కడి నుండి చెయ్యి కిందకి పోలేదు ఆయనది, చెయ్యి పైకి పోయింది. మన చేతులు పైకి కిందికే పోతుంది. అందుకే బైబిల్లో రాయబడింది, మోషే చేతులెత్తగా, మోషే చేతులెత్తగా, మోషే చేతులెత్తగా. మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ ఇలాగ అన్నాడు, ద వరల్డ్ హ్యాస్ నెవర్ సీన్ ఎ లీడర్ ఆఫ్ ద స్టాచ్యూర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ దట్ ఆఫ్ మోజెస్. ద వరల్డ్ నెవర్ విల్ సీ ఎ పర్సన్ లైక్ హిమ్. ప్రపంచ చరిత్రలో మోషే లాంటి ఎత్తైన ఆత్మీయమైన నాయకుడిని ప్రపంచం చూడదు. ఇప్పుడున్న వారంతా బహుశా ఖజానా, డబ్బులుండి పరిపాలన చేయడం ఉంటుంది. మోషే ఏమీ లేకుండా పరిపాలన చేసిన. విచిత్రమేమో తెలుసా, మీలో కుటుంబాలు ఉన్నవాళ్ళు, భార్య భర్త, 2 పిల్లలు ఉన్నవాళ్ళు, కొన్నిసార్లు అన్నీ ఇంట్లో ఉన్నా కూడా, గ్యాసు, అవసరమైన రేషను అన్నీ ఉన్నా కూడా టిఫిన్ స్కిప్ అయిన దినాలు ఉంటాయి, మధ్యాహ్నం భోజనం స్కిప్ అయిన దినాలు ఉంటాయి, రాత్రి భోజనం మిస్ అయిన దినాలు చాలా ఉంటాయి. ఉన్నాయా లేదా? ఉంటాయి. కారణాలు చాలా, ఆరోగ్యం బాగాలేకుండానో, చేత కాకుండానో, ఏదో కారణాలు చాలా ఉంటాయి.
కానీ 40 ఏళ్లలో ఇశ్రాయేల్ ఒక్క పూట అంటే ఒక్క పూట కూడా పస్తులేరు. సమయానికి డైలీ ఇశ్రాయేల్ని అలా కాపాడుతూ వచ్చినాడు. ఈ మన్నా వారు ఒక పాత్రలో ఉంచుకున్నారు. మనకు తెలుసు ఈ మన్నా దేవుని యొక్క వాక్యం అని. ఇది నా దేవుని ప్రజలైన వారు దేవుని యొక్క వాక్యాన్ని తమ యొద్ద ఉంచుకొనుట చాలా ప్రాముఖ్యం. అర్థమేంటంటే ఈ ప్రవచన వాక్యం వినవాడును, చదువువాడును, గైకొన్నవాడును ధన్యుడు. కనుక చాలా వాక్యాలు చదువుతాము, కనీసం ఒకదానికైనా మనం గైకోవటానికి ప్రయత్నం చేయం. ప్రభా, ఈ వాక్య ప్రకారం నేను ఉండలేకపోతున్నాను, దయచేసి నాకు సహాయం చేయి, ఉండాలన్న ఆశ ఉంది అని ఎప్పుడైనా ప్రార్థన చేసినట్లు గుర్తుందా? పొరపాటును కూడా ఇలాంటి ప్రార్థనలు మనకు రావు, నిద్రలో కూడా రావు, కలలో అస్సలే రావు. మన ప్రార్థనలు నన్ను కాపాడు, మా వాళ్ళని కాపాడు, అందరిని కాపాడు, పక్కన వాళ్ళు ఏమైనా పర్వాలేదు, కావాలంటే వాళ్ళని తీసుకో, నన్ను మాత్రం ఉంచు. ఈ ప్రార్థనలకి ఏమైనా జవాబు ఉంటుంది? ఇవేమైనా సవిసారం ఉన్న ప్రార్థనలా? ఇవి నిస్సారమైన ప్రార్థనలు. ప్రభా, నీ రూపంలోనికి నన్ను మార్చు, ఈ వాక్య ప్రకారం జీవించాలని నాకు ఆశ ఉంది, కానీ నా చేత కావట్లేదు, మరి ఏం చేయాలి? నేను ఓడిపోతున్నాను, నా నోటికి కాపు పెట్టు, నా చెవులకు కాపు పెట్టు, నా జీవితానికి కాపు పెట్టు అని ప్రార్థించలేకపోతున్నామని. అందుకే వాక్యం మనల్ని ప్రభావితం చేయట్లేదేమో. బైబిల్లో రాయబడింది, ఆ వాక్యము దేవుడు, దట్ వర్డ్ వాజ్ గాడ్. అందుకే భక్సింగ్ గారు ఆయన జీవితాంతము దేవుడు ఆయనకి బోధించిన దాంట్లో వాక్యానికి ప్రాముఖ్యమైన స్థానం. ఏడబ్ల్యూ టోజర్ అని అమెరికాలో ప్రముఖ బైబిల్ పండితుడు, ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు, బహుశా మీ దగ్గర కూడా ఉంటాయేమో. అవి పొరపాటును కూడా మనకు అర్థం కావు, అంత హై స్టాండర్డ్ రాశాడు. ఆ పదాలు ఒక లైన్ 2 లైన్లు చదవాలన్నా కూడా కష్టం. అంత గొప్ప బైబిల్ పండితుడు చికాగోలో ఒక మందిరంలో సేవ చేస్తున్నాడు. భక్సింగ్ గారిని అక్కడికి ఆహ్వానించిన. సాధారణంగా తెల్లవాళ్ళు మనం ఆహ్వానిస్తాం, కానీ మనల్ని వాళ్ళు ఆహ్వానించరు. కానీ భక్సింగ్ గారు ఉన్న దినాల్లో ఆయన్ని ఆహ్వానించిన. ఆ ఏడబ్ల్యూ టోజర్ గారు భక్సింగ్ గారు వాక్యం చెప్పడానికి మునుపు భక్సింగ్ గారి గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినాడు. ఇండియా నుండి మన దగ్గరకు ఒక దైవ సేవకులు ఇచ్చినారు, ఆయన వాక్యం చెప్తారు. అప్పుడు భక్సింగ్ గారు వేసిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అదే ఆళ్ళగడ్డలు వేసింది కాదు, ఆయన ఆరంభించిన సహవాసాలు వేసింది కాదు. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్స్? మీలో ఎంతమందికి మీ సొంత బైబిళ్ళు ఉన్నాయి? తెల్లోళ్ళకి వేసిన ప్రశ్న. వాక్యం చెప్పడానికి పిలిస్తే మనం వాళ్ళని ఎక్కడైనా పిలిచినారనుకో, వేరే చర్చిలో నేను వెళ్ళి అడిగాను అనుకో, మీలో ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారని, మొదట నువ్వు దిగుతావా మైక్ ఆఫ్ చేయాలా? వచ్చి వాక్యం చెప్పమంటే ఈయన బైబిల్ తెచ్చుకున్నారా, బైబిల్ చదవండి, ఏదో చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళొచ్చు కదా అని అనుకుంటా. ఆ మాట భక్సింగ్ గారు అడిగారు. ఎంత ధైర్యం ఉండాలా, ఎంత వాక్యానికి విధేయత ఉండాలా, ఎంత వాక్యం అంటే మక్కువ ఉండాలా. ఆ దైవజన్ని దేవుడు వాడుకొని దినాన భారతదేశంలో ఈ వాక్య వెలుగు మన దగ్గరికి వచ్చేటట్టుగా చేసి ప్రతి విశ్వాస ఇంట్లో కనీసం ఒక బైబిల్ ఉంటుంది. ఈ పాత్ర మన దగ్గర ఉందా? మన్నా పాత్ర, వాక్య పాత్ర, వెలిగించే పాత్ర. వాక్యం తప్ప మనల్ని ఏది వెలిగించలేదు. మూడవది చూస్తామా? రెండవ రాజులు 9:1. అంతటా ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాదుకు పోయి. తర్వాత వచనంలో మనకు తెలుసు ఎలీషా గొప్ప ప్రవక్త, ఏలియా కంటే 2 అంతల ఆత్మ కలిగిన వాడని, ఏలియా కంటే 2 అంతల అద్భుతాలు చేసినాడని మనకు పరిచయం. ఎక్కువ త్యాగం చేసిన వాడు, ధనవంతుడు. బహుశా నేను అనుకుంటా ఎలీషా దినాల్లో బైబిల్ సెమినరీ లాంటిది ఉండేది అనుకుంటా. వాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకోవటానికి వచ్చినారు. ఆ వచ్చిన వాడిలో ఒకటి చెడిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. మీకు తెలుసు కదా ఆయన పేరు, మన ఫ్రెండే. ఎవరు? గెహజీ. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకరిని ఎలీషా ఏం చేస్తాడంటే, యవనస్తుడంటే కుర్రాడు, తైలపు గిన్నె ఇచ్చి ఒక రాజుగా అభిషేకించటానికి యెహోషాపాతు కుమారుడని యెహోను అభిషేకించటానికి పంపిస్తాడు.
అది కూడా చాలా కష్టమైన పరిస్థితులు. ఆయన వేరే వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టుకుని ఉన్నాడు. ఆయన కమాండరు వేరే ఆర్మీ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకుని ఉన్నాడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు కనుక నువ్వు వెళ్ళి ఆయన పక్కన పిలిచి లోపల గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆయన తల మీద తైలం పోసేసి యెహోవా నిన్ను అభిషేకించి ఉన్నాడు అని చెప్పేసి వెంటనే వచ్చేయని చెప్పలే. ఆయనకు ఒక ప్రత్యేకమైన మిషన్ ఇచ్చినాడు. అది కష్టమైన మిషన్. ఏంటంటే నువ్వు రాజు అయిపోయిన తర్వాత ఆహాబు కుటుంబాన్ని సంహరించాలి. అది నీ పని. మనమైతే ఏమంటే ఆ రాజు వద్దు, ఆ సంహరించేది వద్దు, ఏదో ఉండేది ఇలాగ ఉంటామని అనుకుంటాం. యెహూ దగ్గరికి యవనస్తుడు వచ్చినాడు. ఆయన పేరు ఎందుకు రాయలేదు? పరిశుద్ధాత్మ దేవుడు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్లో కనీసం 40 మంది ఇశ్రాయేల్ మీద రాజులు ఉన్నారు. ఒకే ఒక్కడు మాత్రమే ఒక యవనస్తుడైన పేరు లేని వ్యక్తి ద్వారా అభిషేకం పొందినాడు. ఆయన యెహూ. మిగతా వారందరూ పెద్ద పెద్దవాళ్ళు అభిషేకించినారు. ఉదాహరణ మనకు తెలుసు కదా, దావీదును అభిషేకించిన వాళ్ళు సమూయేలు సంగతి మనకు తెలుసు. ఇలా పెద్ద పెద్ద ప్రవక్తలు రాజులను అభిషేకించినారు. కానీ యెహూ ఈ యవనస్తులు వచ్చిన వెంటనే ఏంటయ్యా నువ్వు వచ్చావు, నువ్వు అభిషేకిస్తే నేను అభిషేకించబడాలా ఏంటి? రావాలంటే ఎలీషా రమ్మని చెప్పు, లేకపోతే నేనే రమ్మంటే నేనే వస్తా, నీతో మాత్రం తైలం తీసుకోను, అభిషేకం చేసుకోను అని చెప్పలేదు. ఎలీషా యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ యవనస్తుడు వచ్చినాడు. కనుక సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద అథారిటీ ఆఫ్ ద యంగ్ పీపుల్ హు ఆర్ యంగర్ టు అస్. మనకంటే వయసులో చిన్నవారైనా కూడా దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని మనం అంగీకరించాలని ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎలీషా అయితే మనం మాటినొచ్చు, కానీ ఎలీషా ఎవరు పేరు ఊరు లేనన్న ఒకరిని పంపించి అభిషేకించమంటే అసలు ఎలీషా పంపించినాడా వీడు వచ్చినాడా? మనమైతే ఏం చేసింటాం ఈ దినాల్లో అంటే క్రాస్ చెక్ వరకు ఫోన్ చేసి ఎలీషా నా ఓనరా ఎప్పుడు మిమ్మల్ని గురించి భారంగా ప్రార్థన చేస్తున్నామని ఒక్కరోజు కూడా చేసిండరు. అన్ని అబద్ధాలు నోరు తెరిస్తే రోజు చేస్తున్నామన్నా, దేవుడు మీతో మాట్లాడమని ఈరోజు రాత్రి మాకి చెప్పినాడన్నా, అంత అది కూడా అబద్ధమే. ఇలాగ మాట్లాడేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు, అందుకని నేను చెప్తున్నా. కాదన్నా మొత్తానికి మీ దగ్గర ఎంతమంది ఉన్నారు తరబితి పొందేవాళ్ళు? ఎవరన్నా మీరు బయటికి పరిసరికి పంపించారన్నా? మాటలు తీసుకుని వచ్చి అక్కడ ల్యాండ్ కావాలని అనుకుంటాను. నేరుగా పాయింట్ టు పాయింట్ మాట్లాడడం కదా. ఎలీషా దగ్గర అంత మాట్లాడే ధైర్యం ఎవరికి గుండెలు లేవు. మంచి రాసు, ప్రభు కొరకు చాలా తీవ్రమైనవాడు. ఆరంభంలో ఎంత తీవ్రంగా ఉన్నాడంటే దేవుడు ఆయన ఎంత పరిచయం ఆశీర్వదించినాడు. చాలా యథార్థమైన హృదయం కలిగిన వాడు. జోహును అలాగొచ్చి యవనస్తుడు ఆ గదిలోకి తీసుకుని వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, మాట్లాడేది విన్ని గ్రహించక మునిపే తల మీద నూనె పోసేసి యెహోవా నిన్ను రాజుగా అభిషేకించి ఉన్నాడు, కానీ నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఆహాబు యొక్క కుటుంబము నా ఆశ్రయం చేయాలా అనేసినాడు. పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇంక మిగతా ఏం అడగలేదు. అదేంటండి ఇంత దూరం వచ్చి చార్జీకర్ని ఇవ్వచ్చు కదా. అసలు మన స్పిరిటే కాదు వాళ్ళది, వాళ్ళ స్పిరిటే లేదు మనకి. ఎంత తేడా ఉండదు చూడండి. అప్పుడు యెహూ బయటకు వచ్చినాడు. ఒక రాజును అభిషేకించే కార్యక్రమం ఇంత రహస్యంగా జరగాల? ఎంత ఆర్భాటంగా జరుగుతుందో కదా, ఎంత ఘనంగా జరుగుతుందో కదా, ఎంత సామాన్యమైనది కూడా ఎంతెంతో చేస్తూ ఉంటారు. కానీ ఒక రాజుగా అభిషేకించబడిన వాడు ఇది బయటకు వచ్చిన తర్వాత పక్కన కూర్చున్న వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా అనుకుంటా వాళ్ళకి కడుపు ఉబ్బరం తట్టుకోలేకపోయినారు. ఏం నిన్న లోపలికి పిలిచినాడా అని, ఏం మాట్లాడా అని. ఆ వెర్రోడు వచ్చినాడే అంటే అభిషేకం పట్టుకొని తైలపు గిన్నె పట్టుకొని వచ్చినాడు. ఎవడంట? వెర్రివాడు. ఇది నేను చెప్పే మాట కాదు, ఇక్కడ రాశారు, చదవండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. యెహూ బయలుదేరి తన యజమాని సేవకుల దగ్గర రాగా ఒకడు ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని ఎవరంట? వెర్రివాడు. ఎవరు వెర్రివాడు? 9వ అధ్యాయం 1వ వచనం. ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకని పిలిపించి, నువ్వు నడుం బిగించుకొని తైలపు గిన్నె చేత పట్టుకున్నవాడు ఎవలాంటి వాడు? తైలపు గిన్నె పట్టుకునిండేది ఎవరి అధికారంను బట్టి? ఎలీషాను బట్టి. లోకానికి మనం ఎలా కనిపిస్తున్నాము? వెర్రివారి వలె కనిపిస్తున్నాము. అందుకే తైలపు గిన్నె ఏ జ్ఞాపకం చేస్తుంది? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నియంత్రించబడి పరిచయంలో కొనసాగుతున్నప్పుడు లోకానికి ఎలా కనిపిస్తుంది అంటే వెరితనం కనిపిస్తుంది. హూ ఇస్ దట్ ఫూల్?
గొప్ప గొప్ప కొత్త నిబంధనలో గొప్పోళ్ళనే అన్నారు, యేసు ప్రభువునే అన్నారు దయ్యాలు పట్టిన వాడని, పౌల్నే అన్నారు వెర్రివాడు, ఎక్కువ చదివి 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 నీకు వెరితనం వచ్చేసిందని. అలాంటి వాళ్ళు లోకాన్ని తలకిందలు చేసి ఆ వెర్రివాడు వచ్చిన పని ఏంటి? కనుక ఆత్మీయుని కూడా అలాగంటారు, నన్ను ఎందుకు ఇలాగంటావని ఆయన తిరగబడలేదు, అలాగే పోరాటానికి కూడా ప్రయత్నం చేయలేదు, అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత ఆయన మనకు కనిపించలేదు. 9-10 అధ్యాయాల్లో యెహూ ఇశ్రాయేలును పరిపాలించిన సంగతి రాయబడుతూ వచ్చింది. ఒక రాజు ఒక యవనస్తుని ద్వారా అభిషేకించబడి 2 అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా ఈ సంగతులని గ్రంథస్థం చేయబట్టడానికి దేవుడు వాడుకున్న సాధనమయ్యాడు. ఖచ్చితంగా ఆహాబు యొక్క కుటుంబాన్ని మట్టబెట్టాడు, దేవుని మాటకు విధేయత చూపించినాడు. దేవుడు చెప్పిన ఆ పని చేసినందుకు ఆయనకు ఒకనికి ఆశీర్వాదం కాదు, 4 తరాల ఆశీర్వాదం వచ్చింది. ఇది నేను చెప్పే మాట కాదు, ఇక్కడ చూసి రాశారు చూడండి. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 30వ వచనం. 2 Kings chapter 10 verse 30. 2 Kings 10:30. 2వ రాజులు 10వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవా యెహూతో ఇలాగ సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. నువ్వు ఒక్క దైవికమైన పని చేస్తే ఆ ఆశీర్వాదం 4 తరాలకు పోతుంది. అది నీకు తెలుసా? అది నీవు ఎరుగుదవా? అది నీకు ఆలోచన ఉందా? నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు చేసేది నీతోనే పోతుంది అనుకుంటున్నావు, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నువ్వు చేసే ఒక మంచి పని యెహోవాకు విధేయత చూపించి దైవిక కార్యంలో నువ్వు పాలు పొందటానికి పూనుకుంటే నీ తర్వాత వచ్చే 4 తరాలకు కూడా ఆ ఆశీర్వాదం పోతుంది. ఈ దినాన మనం ఇలాగ ఆశీర్వాద స్థానంలో ఉన్నామంటే మనం ఏదో చేసినామని కాదు, మనకంటే పూర్వీకులు చేసిన దాన్ని బట్టి ఇది మనకు వచ్చింది. మనం కూడా చేస్తే మన తర్వాత వాళ్ళకి వస్తుంది. మనం చేయకుండా ఉంటే ఆ తర్వాత క్రమేణా తగ్గిపోద్ది. కనుక క్రైస్తవుడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే నేను చేసింది నాతోనే పోతుంది అని అనుకుంటాడు. మనం చేసింది మనతోనే పోయేటట్లుంటే ఇది క్రైస్తవ్యం కాదు. అర్థమైతే నేను చెప్పే మాటలు? చాలా మందికి ఉన్న హస్వ దృష్టి ఏంటంటే నేను చేసేది నాతోనే పోతుంది. అలా కాదు. ఈ వాక్యంలో ఉంది, నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ఉపకారం, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన యాగం, నువ్వు చేసిన త్యాగం, నువ్వు చేసిన ఆత్మీయమైన కార్యాలు 4 తరాలకు ఆశీర్వాదం వస్తుంది తెలుసా? నువ్వు పిల్లల కొరకు 4 తరాలైన వారి కొరకు మేడలు మిద్దెలు కట్టించి పొలాలు కొని రియల్ ఎస్టేట్లు కొని అదేంటి నా 4 లైనర్స్ దగ్గర ప్లాట్లు కొని ఫామ్ హౌస్లు కట్టించి ఇవన్నీ కట్టించిన భవిష్యత్ 4 తరాలకు రాకపోవచ్చు. దాని తర్వాత తరమోడు వచ్చేవాడు తాగిపోతే అన్ని నమ్ముకొని పోవచ్చు. అయితే ఆత్మీయంగా దైవిక కార్యక్రమాల్లో నువ్వు పాలు పొందిన వాడు అయితే నీ ఆశీర్వాదం 4 తరాల్లోనికి అలాగే దిగిపోతుందని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. నీకు ఇది వద్దా? నీ పిల్లల తరానికి ఆశీర్వాదం రావాలని ఇష్టం లేదా? అలాగే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నిజమైన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నేను ఏమైనా పర్వాలేదు, మా పిల్లలు బాగుపడితే చాలు అని అనుకుంటారు. అంతేనా? అదే వాస్తవమైనప్పుడు మరి యెహూ తైలపు గిన్నె పట్టుకున్న ఆ వ్యక్తిని ఘనపరిచి ఆ అభిషేకం స్వీకరించి దేవుని కొరకు ఆ కార్యాలు చేసినట్లు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రభువుల దగ్గరికి వచ్చే మునుపు తైలపు గిన్నె మన చేతిలో ఉందా? ద కప్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ పాత్ర. 4వది చూస్తామా? ఇవన్నీ మీకు తెలిసినవే, కానీ నా పని ఏంటంటే నేను ఖాళీగా ఉంటాను కదా, అన్నీ ఒక దగ్గర ఏరుకుంటా అంతే. మీకు ఖాళీగా ఉండరు కనుక, చాలా బిజీ కనుక మీకు ఏరుకోవడం కష్టమవుతుంది. నెహెమ్యా 1వ అధ్యాయం. ఇజ్రా తర్వాత నెహెమ్యా 1వ అధ్యాయం 11వ వచనం ఆఖరి వరుస. నెహెమ్యా చాప్టర్ 1 verse 11 లాస్ట్ పార్ట్. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటుని. చాలు. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటుని. నెహెమ్యాస్ కప్ టాక్స్ అబౌట్ సర్వీస్, సేవను గురించి మాట్లాడుతుంది. రాజుకు సేవ చేయాలంటే అందరు చేయటానికి కుదరదు, అందరూ భోజనం వడ్డించడానికి కుదరదు. ఎంతో నమ్మకస్తులైన వారు ఉండాలి. దేవుని పనిలో నమ్మకస్తులు అవసరం. ఈ దినాల్లో విశ్వాసుల మధ్యలో నమ్మకత్వం సన్నగిల్లిపోయింది. దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని అనుకుంటా.
1కి 2, 2కి 3 ఇంత ఉంటే 10% ఉంటే దానికి 90% మసాలా పూసి దాన్ని లెగ్ పీస్గా తయారు చేసి బయట పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? ఏమీ లేకపోయినా కానీ లేని వార్త పుట్టించకూడదని బైబిల్లో స్పష్టంగా రాశారు. దాన్ని కూడా పుట్టించేవాళ్ళు ఎంతమంది లేరు? నా యొద్ద నమ్మకమైన వారు నివసించాలని నేను వారి కొరకు వెతుకుతున్నాను. నెహెమ్యా నమ్మకస్తుడు. అందుకనే దేవుడు ఆయనకు ఆ పని అప్పగించిన. రాజు సన్నిధిలో ఉద్యోగము అంటే మీరు ఊహించినారా? సీఎం ఆఫీస్, పిఎం ఆఫీస్లో మాదిరి. బహుశా రాజుకు పాత్ర అందించడం అంటే హెడ్ చీఫ్ ఉండొచ్చు, చెఫ్ అంటాం కదా. అలాగే రాజు ఏ భోజనం తింటాడో అది రుచిగా ఉందా లేదా, ఎవడన్నా ఏమైనా కాంతి చేసినారా అని అన్ని చూసి రాజుకు అవసరమైంది అందించి. మన రాజు, ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యము కోరినవాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ప్రభు మనం కూడా ప్రభు ఇదిగో నేను పాత్ర తెచ్చని తీసుకుంటామా? అయ్యో మన పాత్ర ఆయన చూడటానికైనా కనిపించేటట్లుంటుందా? దాంట్లో కల్మషము, దోషము, అసూయ, కృంగదల్ల, అవమా అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఇదేం పాత్ర? బయట రాళ్లతో తయారు చేస్తారు, ఊరు బయట మీకు తెలియదా? ఈ పాత్ర దైవ పాత్రగా ఉండాలా, ప్రేమ ఉండాలి, ఈ పాత్రలో జాలి ఉండాలా, కనికరం ఉండాలా, దయ ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా, నీతి ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి కానీ మా దగ్గర ఎక్కడి నుండి వస్తాయి? అందుకని మీ పాత్ర నాకు ఇచ్చేయండి, నా పాత్ర మీకు ఇచ్చేస్తా. శిలువ దగ్గర జరిగింది అదే. నెహెమ్యా వలె ప్రభువును సేవించే వారిగా ఉండాలని మనం ప్రభు కోరుతాం. నెహెమ్యా ఎంత ధనవంతుడో తెలుసా? ఎంత పరిచర్య చేసాడో తెలుసా? నెహెమ్యా టేబుల్ ఎలాంటిదో తెలుసా? రోజుకి ఆయనతో పాటు ఎంతమంది భోజన బల్ల దగ్గర కూర్చునే వాళ్ళు తెలుసా? చూడండి రాసిన నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. నహమయా చాప్టర్ 5 verse 18. నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధం చేసి తిని, ఈ ప్రకారంగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. ఇవన్నీ చదివినారా? ఎంత అవుతుందో లెక్కించినారా? మనం మార్కెట్కి పోయి ఇలాగ తెస్తామా? ఒక కోడి ఇవ్వండి, ఒక ఎద్దు ఇవ్వండి, ఏంటి 6 గొర్రెలు ఇవ్వండి, ఏమంటాం మనం? చెప్పరేంటి? 1/2 kg మాంసం పేరేమో నెహెమ్యా, 1/2 kg మాంసం. See how lavish they are, how rich they are, rich in the Lord. ఇదంతా నేను క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అయిందో తెలుసా? నా నిమిత్తము ప్రతి దినము ఇదంతా. ఇది ఎన్ని రోజులు ఇలాగ చేశారు? ఎన్ని రోజులు చేశారమ్మా? ఎంతమంది తిన్నారు తెలుసా? 5 వచ్చిన చూడండి, 17వ వచ్చిన 5:17. భూమి సంపాదించుకునే వారం కాము, నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చొని ఉండిరి. ఎంతమంది? 150 మంది కూర్చున్న టేబుల్ ఉందా మనకు భోజన బల్ల? దట్ వాజ్ ద లావిష్ బ్యాంక్వెట్ ఆఫ్ నహమయా. ఇవన్నీ లెక్కేస్తే నాకు తెలిసి కొన్ని కోట్లు అవుతాయి. 5 కోట్లు అయింది నేను లెక్కేస్తే. ప్రతి దినము ఇక్కడ ఏం రాసినారు మీ బైబిల్లోనా? నా నిమిత్తము ప్రతి ఆదివారం ఒక ఎద్దు అని రాయలేదు, ప్రతి లవ్ ఫీస్ట్కి ఒక ఎద్దు అని రాయలేదు, ప్రతి యానివర్సరీకి ఒకటి అని రాయలేదు, ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి అని రాయలేదు, ప్రతి కాన్వొకేషన్కి, ప్రతి VBSకి, ప్రతి సిస్టర్స్ మీటింగ్, ప్రతి బ్రదర్స్ మీటింగ్కి, ప్రతి స్పెషల్ మీటింగ్ అని రాయలేదు. ఏం రాశారు? ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు చెప్పబోతున్నా మీకు. ఎప్పుడు ఇది? ప్రతి దినము. అంత స్ట్రాంగ్గా తింటే స్ట్రాంగ్ పని ఉంటుంది. మనమేంటి, కొంతమంది ఈ మధ్యలో కొత్త రకమైన సిద్ధాంతాలు వచ్చినాయి. కొంతమంది పుడి తిని బతుకుతున్నారు. ఏంటక్క అంటే, లావయం కదా బ్రదర్, వెయిట్ లాస్ కావాలా, పుడి తాగమన్నారు. ఇంకా కొంతమంది నూనె తాగి బతుకుతున్నారు. ఏం బ్రదర్ నూనె తాగ? అయ్యో బ్రదర్ మీరు యూట్యూబ్లో చూడలేదా? మీరు కూడా తాగండి. నేను చచ్చినా కూడా ఏం తాగను. ఎందుకో తెలుసా? నా బైబిల్ నాకు నమ్మకం. బైబిల్లో భక్తులు ఏం తిన్నారో అదే నేను తింటా.
మనం ఇవన్నీ చేయడం బట్టి లేని రోగాలు తెచ్చుకున్నాం. కొంతమంది చెప్తుంటారు, నాకు తెలిసిన ఒక వాళ్ళు చెప్పినారు, నేను పొడి తింటున్నాను సార్ అని చెప్పినారు. సరే, రోజు వచ్చి అడుగుతున్నా, సార్ నేను తగ్గినానా? ఇక నేను ఏం చేయాలా? వాళ్ళ తుట్టి కొరకు చెప్తాను, మీరు గాలి పటాక మాదిరి ఉన్నారు ఇప్పుడు తెలుసా అని. కానీ వాళ్ళు ఎలాగున్నారు తెలుసా? స్తంభం మాదిరి ఉంటారు. అది కాదు, అది మీకు ఇప్పుడు అనిపిస్తుంది ఏదో తగ్గినారని. నాకు కొంతమంది నూనె తాగిన వాళ్ళు ఫోన్లు చేసినారు, పొడి తిన్నోళ్ళు ఫోన్లు చేసినారు, ఇంకేంటి కొవ్వు తిన్నోళ్ళు ఫోన్లు చేసినారు. వాళ్ళంతా ఫోన్లు చేసి తగ్గినప్పుడు, అబ్బా బ్రదర్ ఏం తగ్గినాం బ్రదర్, ఎట్లుంది బ్రదర్, అబ్బా బ్రదర్ మీరు కూడా చేయండి బ్రదర్ అని అన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయకపోతే నేను వాళ్ళని కలిసినప్పుడు అడిగి, ఏం బ్రదర్ ఏమైంది, నూనె ఏమైంది, కొవ్వు ఏమైంది, పౌడరు చెప్పరేంటి? నీ శరీరాన్ని దేవుడు సృజించినాడు. దేవుడికి తెలుసు నీ శరీరానికి ఏది ఇయ్యాలో. నీ శరీరానికి సరిపోయేది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. ఏమని? మా అనుదిన ఆహారము మాకు దయచే. మా అనుదిన నూనె మాకు దయచేయం కాదు, మా అనుదిన పౌడర్ దయచేయం కాదు, మా అనుదిన అదేంటి కొవ్వు దయచేయమని కాదు, మా అనుదిన డాష్ దయచేయమని కాదు. ఆహారంలో అన్నీ కలుస్తాయి. అలాగ ప్రార్థన చేసుకొని క్రమ పద్ధతులు తింటే బాగుంటాం. మనకు అది క్రమం ఉండదే, మనదంతా అక్రమమే. తిండి మొదలుకొని, నిద్ర లేసేది మొదలుకొని, మనం వాడే కార్యక్రమాలు మొదలుకొని, ఆత్మీయండి భౌతికమైన అంత పేరు అక్రమానికి మారిపోయారు. ఏం చేస్తామన్నా? దేవుడు అనుమతించినాడు, ప్రార్థన చేయండి. దేవుడు అనుమతించినాడా, మనం తెచ్చుకున్నామా? చెప్పరేంటి? మీరు నియమనిష్ట కలిగి చక్కగా దైవిక క్రమం ప్రకారం ఉండగలిగితే, సొలొమోను బల్ల కూడా ఉంది. చాలామంది టేబుల్స్ ఉన్నాయి, అదొక పెద్ద ప్రసంగం. సాలమన్స్ టేబుల్, నెహమాయాస్ టేబుల్, ఒక్కొరు బల్ల దగ్గర ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళకి ఏమైనా వచ్చిందా మన మాదిరి? వచ్చిందా రాలేదా? యేసు ప్రభు టేబుల్ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఎవరికైనా చెప్పినాడా, నూనె తాగమ్మా జ్వరం తగ్గేదాకా, షుగర్ తగ్గేదాకా అని చెప్పినాడా? ఇవన్నీ మీరు బైబిల్ చదవట్లేదు, మీ దగ్గర బైబిల్ లేదా? ఊరికే గాలికున్నారా? లోకం ఏది యూట్యూబ్లో నీకు లింక్ ఫార్వర్డ్ చేస్తే అదేనా? మీ ఫ్రెండ్ చెప్పింది అదేనా? మీ కొలీగ్ చెప్పింది అదేనా? బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు ఏం తిన్నాడు, శిష్యులు ఏం తిన్నారు, అపోస్తులు ఏం తిన్నారు, మనతో పాటు ఉన్న భక్సింగ్ గారు లాంటి వాళ్ళు ఏం భోజించినారు? ఇవన్నీ నీకు వెలుగు లేదా? నీకు కళ్ళు గుడ్డితనం వచ్చిందా? నీకు అజ్ఞానం ఆవరించిందా? దారముడు పోయి దానాలు చెప్పేదంతా చేసుకొని శరీరాన్ని పాడు చేసుకొని ఏం చేయాలో దిక్కుదోచకుండా ప్రార్థన చేయండి బ్రదర్. ఇంకా అయిపోయింది, అయిపోతే మీరే రండి బ్రదర్. ఇలాగ చేయటానికి కాదు దేవుడు మనల్ని నియమించింది. నెహెమ్యా గిన్నె పట్టుకొని రాజుకు అందిస్తున్నాడంటే ఎంత చక్కగా ఉండాలా? దానియేలు రాజు సముఖంలో ఉన్నాడంటే ఎంత చక్కగా ఉండాలా? మన మాదిరి షాబీగా ఉంటే రాజు సన్నిధిలో ఉండటానికి కుదరదు. దే హ్యావ్ ఎ వెరీ మోడెస్ట్ పర్సనాలిటీ. అందుకని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా. అందుకే పౌలు ఇవన్నిటిని రంగరించి ఒక దగ్గర ఇలాగ రాస్తున్నాడు, ప్రార్థన చేసుకొని తింటే దేవుడు సృజించిందంతా మంచి. కానీ మన ప్రార్థనలో అంత శక్తి లేదు కదా. మనకేమో మంచిది తింటే విషయం అవుతుంది, విషయం తిన్నోళ్ళకి భక్తులకి ఏమైందంటే విషయమే ఆరోగ్యమైంది. నేను ఒక ఉదాహరణ చెప్పి ముందుకు పోనా. సాధు సుందర్ సింగ్ ఆయన గొప్ప భక్తుడు. ఆయన బైబిల్ అనర్గళంగా ఎరిగినవాడు, బోధించగలిగినవాడు. టిబెట్ హిమాలయ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని నడిచి వెళుతూ ప్రకటించినవాడు. ఆయన కొత్తలో రక్షించబడిన తర్వాత, ఈ కథ నేను ఎక్కడ చదివానంటే, నేను జపాన్కి వెళ్ళినప్పుడు ఒక లైబ్రరీకి వెళ్ళా, క్రైస్తవ లైబ్రరీకి. ఆ లైబ్రరీలో సాధు సుందర్ సింగ్ అని ఒక బయోగ్రఫీ ఉంది. అది నేను తీసుకొని అక్కడక్కడ పేజీలు చేస్తూ ఉంటే ఒక ఇన్సిడెంట్ అని రాశారు. అక్కడ నిలబడుకొని చదివా. చాలా ఆశ్చర్యం వేసింది చూస్తే. ఏంటి ఏదంటే, రక్షించబడిన తర్వాత ఆయన యాత్రికుడిగా పరిచర్య చేస్తూ, ఎవరికి సువార్త ప్రకటిస్తూ, ఎవరైనా వడ్డిస్తే తినేసి అలాగే వెళ్తా ఉంటే, ఆయన ఇలాగ రక్షించబడ్డారని తెలిసి వాళ్ళ ఇంట్లో ముఖ్యంగా వాళ్ళ అన్న వదిన వాళ్ళు ఆయన ఎలాగైనా అంతం చేయాలని ఒకరోజు ఇంటికి పిలిపించిన. వాళ్ళు వదినే
ఆయన లోపలికి ఇంట్లోకి రానియటానికి ఇష్టం లేకుండా బయట పెరట్లోనే కూర్చోబెట్టి ఒక పాత ప్లేట్ లాంటిది ఒకటి ఉంటే దాంట్లో అన్నం తీసుకొని వచ్చి ఆయనకి పెట్టేసింది తినమని. ఆయన ప్రార్థన చేసుకొని తిన్నాడు. తిన్న తర్వాత వెళ్ళొస్తున్నదినే అని చెప్తే ఆమె చెప్పింది, వద్దొద్దు ఇక్కడ ఒక గంటసేపు ఉండు అని చెప్పింది. ఎందుకంటే ఆమె చేసిన కార్యానికి తెలిసిపోద్దని. ఆమెకు తెలిసిపోద్ది, వేరే వాళ్ళకి తెలిసిపోద్దని. విచిత్రమేమో తెలుసా, ఆయన గంటసేపు మోకరించి అక్కడే ప్రార్థన చేసినాడు వాళ్ళు ఇంట్లో వాళ్ళ కొరకు, ఇతరుల కొరకు అంత. ఆయనకి ఏమీ కలగకుండా చూచి ఆయనకి మళ్ళీ నీళ్ళు ఇచ్చి, సరే నువ్వు వెళ్తానన్నావు కదా వెళ్ళి రాపో అనింది. సాయంకాలం రా ఇక్కడే భోంచేస్తూ అనింది. వదిన మాటకు అవిధేయత చూపించకుండా వెళ్ళి అంతా సువార్త తిరిగి సాయంకాలం వచ్చిన. వస్తే మళ్ళా భోజనం వడ్డించి తిన్నాడు. తిన్న తర్వాత ప్రార్థన చేసి వెళ్తా ఉంటే ఆయన్ని పిలిచి ఆమె చేతులు పట్టుకొని క్షమాపణ అడిగింది. ఎందుకో తెలుసా, నేను నీకు మధ్యాహ్నం వడ్డించిన అన్నంలో పాషాణం పెట్టాను. 5 నిమిషాలకు నురుగు గక్కుని చచ్చిపోతావు అని అనుకున్నాను, అందుకే గంటసేపు ఇక్కడ ఇంటి దగ్గర ఉండు అని చెప్పాను. నీకేం కాలేదు. ఇప్పుడు సాయంకాలం దాకా అలాగే తిరిగావు. నీ దేవుడు విషాన్ని సైతం ఆరోగ్యంగా మార్చిన. నాకు ఆ దేవుడు కావా. ఆ దేవుని నేను కూడా నమ్మనట్లు దయచేసి నా కొరకు ప్రార్థన చేయవా. ఆశ్చర్యం వేస్తుంది, నాకు సిగ్గు కలుగుతుంది. భక్తులు విషాన్ని తిని జీర్ణించుకొని బతికితే మనము ఆరోగ్యకరమైన ఆహారమే మనకు విషతుల్యం అయిపోతుంది. దైవమా, ఇది ఏమే బ్రతక. లోపం ఎక్కడా? దేవునిలోనా మనలోనా? నెహెమ్యా కిన్నె సేవను జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు దాకా ఎన్ని చూసాం? 4 చూసామా? 5వ దాకా చూసి ముగిస్తామా? టైం అయిపోయింది. ఇవన్నీ పాత నిబంధన, కొత్త నిబంధన సంగతి ఏంటి అని మీరు ఆలోచించే వారికి అనుమానం రావచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 22 వర్స్ 42. లూకా 22:42. తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. చాలు. తండ్రి, ఈ గిన్నె, జీసస్ కప్, యేసు ప్రభు పాత్ర, కప్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగమునకు ప్రతీకైన గిన్నె. రిమూవ్ దిస్. ఇది తీసే, నా చేత కాదు. అయితే నా చిత్తమే కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ముందుకెళ్ళక మునుపు ప్రశ్న ఏంటంటే, ఈ 5 రకాల గిన్నెల్లో మనది ఏ టైప్ గిన్నె? మొదటిది జోసెఫ్స్ కప్, స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్. యోసేపు వెండి పాత్ర, రక్షణ జ్ఞాపకం చేస్తుంది. రెండవది మోజెస్ కప్, మోషే పాత్ర, మన్నా గిన్నె, వాక్యమును స్క్రిప్చర్స్ జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఎలీషాస్ కప్, ఎలీషా పాత్ర, కప్ గిన్నె, స్పీక్స్ ఆఫ్ స్పిరిట్స్, దైవాత్మను జ్ఞాపకం చేస్తుంది. నాలుగవది నెహెమయాస్ కప్, నెహెమ్యా పాత్ర, టాక్స్ అబౌట్ సర్వీస్, పరిచర్యను గురించి జ్ఞాపకం. ఐదవది ఆఖరిది జీసస్ కప్, యేసు ప్రభు యొక్క గిన్నె, టాక్స్ అబౌట్ సాక్రిఫైస్, త్యాగమును జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళక మనపు మన దగ్గర ఏ గిన్నె ఉంది? ఈ 5 గిన్నెలు ఉన్నాయా? 4 ఉన్నాయా? 3 ఉన్నాయా? 2 ఉన్నాయా? గిన్నెలే లేవా? నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన సంగతి ఏంటి మరి? నేను చెప్పనా మన దగ్గర ఏమున్నాయి? మీకు సిగ్గేస్తుందేమో కానీ నాకేం సిగ్గేయట్లేదు. నా దగ్గర గిన్నె లేదు, చిప్పతో ఉంటే గిన్నె దగ్గరికి ఎప్పుడు రావాలి?
ఆ భక్తులు మన కొరకు గిన్నెలు పట్టుకొని కనిపిస్తున్నారు. ఈ గిన్నె యేసు మనల్ని ప్రేమించి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి శరీరం అంతా దున్నబడి అవమానపరచబడి వికారుడిగా మార్చబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఇప్పుడు ఈ గిన్నె మన దగ్గరికి వచ్చింది. దీంట్లో పాలు పొందుట కొరకు ఆహ్వానించబడుతున్న మనము చిప్పలు పట్టుకొని రావాలా, గిన్నెలు పట్టుకొని రావాలి. దావీదు గిన్నె అయితే పొర్లి ప్రవహిస్తుంది. దావీదు కుమారుడైన యేసు ప్రభు గిన్నె ఆ శిలువలో నుండి పొర్లి ప్రవహించి 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 యేసునాథు పేట వచ్చి ఇక్కడికి వచ్చి గిన్నె నిలబడుతుంది. ఈ గిన్నె నిరాకరిస్తారా, స్వీకరిస్తారా, అంగీకరిస్తారా, త్రోసివేస్తారా, తీసుకొని తాగటానికి ఇష్టమేనా, తీసుకొని పడేయటానికి ఇష్టమేనా? నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది కడగబడి రక్తం చేత శుద్ధీకరించబడిన వారమై, ప్రభువా నా జీవితంలో కూడా వెండి గిన్నె, నా జీవితంలో కూడా మన్నా గిన్నె, నా జీవితంలో కూడా తైలపు గిన్నె, నా జీవితంలో కూడా నెహమ్యా గిన్నె, యేసు గిన్నె అనుగ్రహించు. ఈ గిన్నె నుండి పొర్లితే వేరే వారికి ఆశీర్వాదం. ప్రభు అన్నాడు, నేను జీవజల ఊట దగ్గర గిన్నె తీసుకొని వస్తే ఊట పెద్దదా, గిన్నె పెద్దదే? ఊట పెద్దది. ఇలాంటి గిన్నెలు ఎన్నైనా నింపగలదు ఆ ఊట. ఆ గిన్నె పెట్టిన వెంటనే నిండిపోతుంది. పొర్లి 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 ప్రవహిస్తుంది. పొర్లి ప్రవహించి వేరే వారికి ఉపయోగకరంగా ఉంచు. ఈ గిన్నెల్లో నీళ్లు పొర్లి ప్రవహించకుండా ఉంటే, గిన్నెలో ప్రవహించకుండా ఉంటే ఇతరుల దాహముతో ఉంటారు, దప్పితో ఉంటారు, డస్సిపోయి ఉంటారు, సేద తీరకుంటారు, అక్కర తీరకుంటారు, ఇబ్బందిలో ఉంటారు, కన్నీటి ప్రవాహంలో ఉంటారు, గాయాలతో ఉంటారు. అలాగే లోకంలోనే వారు పెనవేసుకొని ఉంటారు. అనేక సందర్భాల్లో మన గిన్నెలు చిల్లులు పడ్డాయి. మన గిన్నెలు నింపబడ్డానికి ఇష్టపడట్లేదు. మన గిన్నెలు ఖాళీగా కనిపిస్తుంది. ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు శిలువ వైపు చూస్తూ, ప్రభువా నా గిన్నె కూడా నింపు, దావీదు గిన్నె వలె నా గిన్నె నిండి పొర్లున్నట్లుగా వచ్చి ప్రార్థన.